కాకినాడలోని సుబ్బయ్య హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. కస్టమర్స్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారని ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు అన్నారు. ఈ నేపథ్యంలో సుబ్బయ్య గ్రూప్స్కు చెందిన 3 హోటల్స్పై కేసులు నమోదు చేశామని తెలిపారు. వ్యాలిడిటీ అయిపోయి పురుగులు పట్టిన పచ్చళ్లు, పొడులు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సుబ్బయ్య గ్రూప్స్కు చెందిన 3 హోటల్స్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ కేసు పరిశీలించి పెనాల్టీ విధిస్తారని అధికారులు తెలిపారు. గత ఆగస్టులో కూడా సుబ్బయ్య హోటల్స్పై కేసు నమోదైందని అన్నారు. మరొకసారి ఇదే పరిస్థితి ఉంటే హోటల్స్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కన్జ్యూమర్ నుంచి వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని వాట్సాప్లో ఈ అప్పడాలు, చెకోడీలు, ఈ కారప్పళ్ళు ఇవి తయారు చేసి అమ్ముతున్నారండి ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్లో. వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదండి, అడిగితే అరగంటగా సమాధానం చెప్పారు. కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోమని మధ్యాహ్నం 1 గంటకి కన్జ్యూమర్ నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మేము 4:30, 5 ఆ టైంలో మీడియా ఆధ్వర్యంలో ఈ హోటల్స్లో ఉన్నటువంటి వాటిని చెక్ చేయడం జరిగింది. ఆ చివరి దాంట్లో 2,500 రూపాయల వర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేనటువంటి దాన్ని సీజ్ చేసాం. అడ్జుడికేషన్ వచ్చేసి జేసీ గారి కోర్టులో వేస్తాం. అట్లానే